నాలో నివసించే నేస్తమా, స్తుతులందుకోనా ప్రాణమా, నాకు చాలిన సహాయమా, ఆరాధనా నా యేసయ్యా నీకేనయ్యా, హృదయార్పణ ఆరాధనా నా యేసయ్యా నీకేనయ్యా, ఆత్మార్పణ. నీ జీవితం నాకు వ్యర్థం యేసయ్యా, నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. నా పాప శాపాలే నీ రక్తములో కడిగి, నీ మహిమా రూపములో నన్ను మార్చావే. మరణాన్ని లోకాన్ని విజయుండవై గెలచి, సర్వాధికారమును నాకిచ్చావే. స్తుతులందుకోనా ప్రాణమా, నాలో నివసించే నేస్తమా, స్తుతులందుకోనా ప్రాణమా, నాకు చాలిన సహాయమా, ఆరాధనా నా యేసయ్యా నీకేనయ్యా, హృదయార్పణ ఆరాధనా నా యేసయ్యా నీకేనయ్యా, ఆత్మార్పణ. నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా, నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా, నీవు లేని జీవితం నాకు వ్యర్థం యేసయ్యా, నీవు లేని హృదయమే నాకు శూన్యం యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. రాత్రి అంతా బాగా పండుకున్నారనుకుంటున్నాను. మంచి విశ్రాంతి దేవుడిచ్చాడు. నూతన దినాన్ని, నూతన కృపను, నూతన బలాన్ని ప్రభు మనకిచ్చినందుకు ఆయనకి మిగుల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఎక్కడ ఎక్కువ పని చేస్తే అక్కడ ఎక్కువ శోధనలు ఉంటాయి. నేను ఒక మాట నేర్చుకున్నాను ఇటీవలే. వేర్ దెర్ ఈజ్ న్యూ లెవెల్ దెర్ విల్ బి న్యూ డెవిల్. వేర్ దెర్ ఈజ్ న్యూ లెవెల్ దెర్ విల్ బి న్యూ డెవిల్. దేవునిలో ఇంకొక ఎత్తు ఎదుగుతున్నామంటే అపవాది వాడు దూతను కూడా ఇంకొకరిని ఆ ఎత్తుకి సరిపోయేవాడు ఇంకొకరిని పంపిస్తూ ఉంటాడు. అయితే మనకి ఏమి భయము లేదు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన మాత్రమే ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్న రాత్రి క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన సూపర్లేటివ్స్, అత్యున్నతమైన విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభు మనందరితో మాట్లాడారు. విన్నదాన్ని మర్చిపోకండి, దాన్ని మరలా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో అవి కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రభు ఆ మేరకు మీకు సహాయం చేయునుగాక. ఉదయకాల సమయంలో క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన
అత్యంత అవసరమైన విషయాలు, ఇంపరేటివ్స్. అవి లేకుండా క్రైస్తవ విశ్వాసము లేదు. ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాసములు ఉండాల్సిన అత్యవసరం కాదు, ఎమర్జెన్సీ కాదు, అత్యంత అవసరమైన ఇంపరేటివ్, కేటగరికల్ ఇంపరేటివ్ అంటారు. ఇంకా బలంగా చెప్పాలంటే కేటగరికల్ ఇంపరేటివ్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసం అని నేను మాట్లాడే ఈ మాట ఇప్పుడు అంటే దేవుని యందు నమ్మికని గురించి కాదు నేను చెప్తుంది. క్రైస్తవ విశ్వాస సిద్ధాంతానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, సిద్ధాంతం అంటే కొంచెం లోతైన విషయాలు. ఉదయం నేను మీకు ప్రసంగం చేయడానికి నిలబడలేదు, నేను మీకు బోధ చేయడానికి ప్రసంగం వేరు, బోధ వేరు. సంఘం యొక్క క్షేమాభివృద్ధికి రెండు అవసరం. కాబట్టి ఐ వాంట్ టు టీచ్. కాబట్టి నా లాంగ్వేజ్ క్లాస్ రూమ్ లాగా ఉంటుంది, టీచర్ గారి లాగా ఉంటాను నేను. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే దైవజనులు పరిచయం చేస్తున్న వారు ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ టు ఎడిఫై యూ విత్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం చేత, దేవుని సహాయం చేత కొంతవరకు మిమ్మల్ని కట్టాలని ప్రభువు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ప్రియమైన వారలారా, అదైతే వాళ్ళకే మాకేం సంబంధం లేదు అనుకోకండి. చివరకు మేము నేర్చుకున్నదంతా మీకు చెప్పడానికే. యేసు ప్రభు శిష్యులతో ఒక మాట అన్నాడు, నేను మీకు చెబుతున్న సంగతులు జ్ఞానులకు మరుగు చేయబడి మీకు బయలుపరచబడుతున్నాయి. దేవదూతలు కూడా ఈ సంగతులను వినడానికి తొంగి చూస్తున్నారు. ఎంత బలమైన మాట. యేసయ్య ఈ పూట ఆ సంగతులు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులరా, చాలా మాటలు అలవోకగా మాట్లాడేస్తాం. కృప, రక్షణ, విశ్వాసం, ఈ మాటలన్నీ. అయితే క్రైస్తవ విశ్వాసం అంటే ఏంటో మనం తెలుసుకొని ప్రకటించాల్సిన సమయం, మనం తెలుసుకొని ప్రకటించాల్సిన సమయం. తెలుసుకోకుండా ప్రకటిస్తే తన్నులు తినే సమయం దగ్గరికి వచ్చింది అంటారా కాదా? అవునా? ఇష్టం వచ్చినట్టు వాక్యం చెప్తే ఎవరు వినడానికి సిద్ధంగా, అంటే మనల్ని తన్నేది సంఘస్థులు కాదు, బయట ఉన్నారు. దెబ్బలు తినడానికి మనం వెరవం, భయపడం. కానీ అక్కడ దేవుని నామము మహిమపరచబడాలి మన శ్రమ ద్వారా. వారు అడిగిన దానికి మనం చెప్పలేని స్థితిలో ఉంటే నీకే తెలియదు మాకేం చెప్తావు అంటారు. అవునంటారా? కాబట్టి వాక్యం ద్వారా విశ్వాసులు, కాపరులు మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రియులరా, అత్యంత అవసరమైన 7 విషయాలు క్రైస్తవ విశ్వాసానికి ఉనికి పట్టుగా ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటి అని అంటే సూపర్ న్యాచురల్ వ్యూ అంటే సహజ అతీతమైన, అతేంద్రియమైన సంగతుల గురించి క్రైస్తవ విశ్వాసము మనకి నేర్పిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఈ లోకంలో ఉన్న చాలా విశ్వాసాలు ప్రతిదీ కూడా సహజంగా ఆలోచిస్తారు, చాలా సహజంగా ఆలోచిస్తారు. ఏదైనా సహజానికి అతీతంగా ఉందంటే దానిని నమ్మరు. ప్రతిదీ కూడా వాళ్ళ జ్ఞానానికి అర్థం అవ్వాలనుకుంటారు. వారి జ్ఞానానికి అతీతంగా ఉందంటే దానిని నమ్మరు. ఈ మధ్య ఎక్కువగా క్రైస్తవ్యం ఎక్కడ హేళన చేయబడుతుందంటే భారతదేశ సంస్కృతి ఇట్ ఈజ్ నాట్ ఏ బిలీవింగ్ కల్చర్ బట్ ఏ సీకింగ్ కల్చర్ అని ఎక్కువగా చెప్తున్నారు. క్రైస్తవ్యం మీద దాడి ఎలా చేస్తున్నారనంటే భారతదేశంలో ఎవరు ఇది నమ్మమంటే ఎవరు నమ్మరు. ప్రతిదీ కూడా వారికి వారు అన్వేషణ చేసి తెలుసుకుంటారు, నేర్చుకుంటారు.
కానీ క్రైస్తవ విశ్వాసం ఏమంటుందనంటే, దేవుడిని నీ జ్ఞానంతో వెతికి తెలుసుకోవడం ఏ నరుడి వల్ల కాదు. ఎందుకంటే దేవుడు ఈ సృష్టికి అతీతమైన వాడు. దేవుడు మన ఇంద్రియ జ్ఞానానికి అందుబాటులో ఉన్నవాడు కాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసము అతీంద్రియమైన అతీతమైన విషయాల యందు నమ్మిక ఉంచేది. ఇది మనకు అర్థం కావాలి ముందు. ఎందుకంటే చాలామంది ఏమంటారు అంటే, దేవుడు ఉన్నాడా చూపించు. వితండవాదం ప్రియమైన వాళ్ళరా. ఎందుకు అలాగంటారు అంటే, వారి ఉద్దేశం ఏంటనంటే, ఈ సృష్టి దేవుడు ఒకటే. ఈ సృష్టి దేవుడు ఒకటే. అంతటా ఉన్న ఆత్మ ఒకటే. అన్నిటిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే. అంతో కొంత దైవ అంశ మనలో కూడా ఉంది. నీకు తెలియట్లేదు కానీ నువ్వే దేవుడివి. దాని కంక్లూజన్ చివరేంటి? కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటనంటే, దేవుడు సృష్టికి అతీతంగా ఉన్నాడు. సృష్టి వేరు, దేవుడు వేరు. అందుకనే దేవుడు ఈ సృష్టిని చేశాడు. దేవుడు అంటే మనకు ఒక శక్తి కాదు. దేవుడు అంటే దేవుని వాక్య ప్రకారము ఆయన ఒక వ్యక్తి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శక్తి అనుకోండి మనతో పని ఉండదు కదా. ఆయనకి వ్యక్తి అనుకో, ఆయనకి మనతో సంబంధం కావాలి. ఆరా తీస్తాడు. ఆయన శక్తి అనుకోండి, ఆ ఫ్యాన్ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టుగా నువ్వు కూడా దేవుడు స్విచ్ చేస్తే కావాల్సింది నీకు వస్తుంది. గొడవే లేదు. క్రైస్తవ విశ్వాసం ఆ సత్యాన్ని, అబద్ధాన్ని ఒప్పుకోదు ప్రియమైన వాళ్ళరా. అందుకనే దేవుడు వేరు, సృష్టి వేరు. హోలీ, పరిశుద్ధుడు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, ది అదర్. హోలీ అంటే ఏంటి? అసలు దేవుడు మన వంటి వాడు కాడు. నేను మాట ఇచ్చి తప్పుటకు నేను నరుడిని కాదు. నేను పశ్చాత్తాపపడడానికి నేను నరుడిని కాదు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో, నా ఆలోచనలు నా మార్గాలు మీకంటే అంత ఉన్నతంగా. అది పరిశుద్ధత అంటే. హల్లెలూయా. ఇది బేసిక్గా మనకు అర్థం కావాలి. క్రైస్తవ విశ్వాసం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు ఈ సృష్టిలో భాగము కాదు. మనిషి ఈ సృష్టిలో భాగం. కాబట్టి మనిషి ఎన్నటికి దేవుడు అవనేరుడు. కోతులోంచి మనిషి వచ్చినట్టు అంటున్నారు కదా, డార్విన్ సిద్ధాంతం. మనిషిలోంచి దేవుడు వచ్చేయలేడు. దాని లాజిక్ ఏంటి అర్థమవుతుందా? లెస్సర్ ఇంటెలిజెన్స్, లెస్సర్ కాన్షియస్నెస్, అందులో నుంచి ఇవాల్వ్ అవుతూ జంతువు మనిషి అయిపోతే మనిషి దేవుడు అయిపోవడానికి ఎంతసేపు పడుతుంది? అర్థమవుతుందా? దేవుని వాక్యం యొక్క ఆలోచన విధానానికి ఈ లోకం యొక్క ఆలోచన విధానానికి ఎంత తేడా ఉంది ప్రియమైన వాళ్ళరా. ఈ సత్యం మన నరాలకి అర్థము కావాలి. 2 వాక్యాలు ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు సృష్టి ద్వారా దేవుడిని తెలుసుకోవడం కొంతవరకే సాధ్యం. పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 29వ వచనం.
దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు. చదవండి. మన సంతతి వారి నగునని చెప్పు. మళ్ళా చదువుతున్నా చూడండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు నగునని చెప్పుదురు. ఇప్పుడు ఈ లోకం ఏమంటదంటే దేవుడు సృష్టి ఒకటే, సృష్టి ద్వారా మనం దేవుడిని తెలుసుకోగలం. అందుకని ఏమంటారంటే సర్వాంతర వ్యామి. మనం కూడా ప్రభుకి అలా అనేస్తామా? సర్వాంతర వ్యామి అంటే దేవుడు ప్రతి దాంట్లోనూ ఉన్నాడు. చేమలో ఉన్నాడు, చెక్కలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, కర్రలో ఉన్నాడు. ఎందుకంటే సృష్టి దేవుడు వేరు కాదు వారికి. అందుకని క్రైస్తవ విశ్వాసం దేవుడు సర్వాంతర వ్యామి అని చెప్పదు, సర్వవ్యాప్తి కలిగిన వాడు. దేవుని సన్నిధి అంతటను ఉంది. సముద్రంలోను అగాధంలోను ఎక్కడైనా దేవుని సన్నిధి ఉంది, కానీ ప్రతి దానిలోనూ దేవుడు లేడు. కాబట్టి దేవుడు సృష్టి ద్వారా ఆయనను గూర్చి తెలుసుకునేటట్టు చేస్తాడు, కానీ ఆయన్నే తెలుసుకోలేము. అందుకనే దేవుడి గురించి తెలుసుకోవాలి అని అంటే ఆయన ఎంతవరకు బయలుపరిస్తే అంతవరకే మనము తెలుసుకోగలం. ఆయన ఎంతవరకు బయలుపరుస్తాడు? నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను కదా, సండే స్కూల్కి వెళ్తే ఈ మాటలు చెప్తానా? నేను చెప్పను. నేను ఈ మాటలు చెప్తే వాళ్ళకి అంటే దేవుడు మనకు ఎంతవరకు బయలుపరుస్తాడు, మనం ఎంతవరకు అర్థం చేసుకోవడం అవసరమో అంతవరకే ఆయన మనకి బయలుపరుస్తాడు. ప్రియమైన వాళ్ళారా, నిన్ను ఒక ఉద్దేశంతో ఆయన నిన్ను కలుగు చేశాడు. ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చడానికి నీకు ఎంత అర్థం కావాలో అంతవరకే దేవుడు నీకు తెలియచేస్తాడు. అంతకు మించి నీకు బయలుపరచడు. అంతకు మించి నీకు కొంతమంది ఏమంటారంటే నాకు దేవుడి గురించి అంత అర్థమయ్యాక నమ్ముతాను. నీ కష్టం. ట్రాఫిక్ దాడుతున్నప్పుడు అంత క్లియర్ అయిపోతే దాడతానంటావా? అప్పుడు ఎప్పటికీ నువ్వు దాటలేవు. దాటడం మొదలు పెట్టావంటే నువ్వు దాటడానికి అవసరమైనట్టుగా క్లియర్ అవుతుంది. మొత్తం ఆగిపోయాక దాటుతానంటే నువ్వెప్పటికీ దాటలేవు. దేవుని సంగతి కూడా చాలామంది ఏమంటారంటే అంత అర్థం అయ్యాక చెప్తానండి, నమ్ముతానండి. నువ్వెప్పటికీ దేవుడిని నమ్మలేవు. ఆ సామర్థ్యం నీకు లేదు. ఆ సామర్థ్యం నీకు లేదు. కాబట్టి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఈ సృష్టి పట్ల దేవుని వాక్యం చెప్తున్న ధోరణి ఏంటనంటే దేవుడు వేరు, ఈ సృష్టి వేరు. అయితే సృష్టి ద్వారా దేవుని గూర్చి తెలుసుకోగలం, కానీ దేవుడిని తెలుసుకోలేం. మాస్టర్ పీస్ అంటారు. దేన్నని ఒకదాన్ని ఏమంటారంటే మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అంటే ఒక కళాకారుడు ఉన్నాడు అనుకోండి, లియోనార్డో డావిన్సీ. విన్నారా ఆయన పేరు ఎప్పుడన్నా? ఆయన చాలా బొమ్మలు వేశాడు, కానీ అందులో కొన్నిటిని ఏమన్నారంటే మాస్టర్ పీస్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మోనాలిసా బొమ్మ చూసారా? మోనాలిసా బొమ్మ చూసారా? లార్డ్ సప్పర్ బొమ్మ చూసారా? ప్రభు భోజనం చేస్తున్న బొమ్మ. ఆ బొమ్మలు. అలాగనే ఆయన సిస్టమ్ చాపల్ పైన ఒక బొమ్మ వేశాడు. అంటే దేవుడు మనిషి వేలు పట్టుకున్నట్టు బొమ్మ ఎప్పుడన్నా చూసారా? మనిషి చెయ్యి దేవుని చెయ్యిలాగా అందుకున్నట్టుగా బొమ్మ. వీటన్నిటిని మాస్టర్ పీస్ అన్నారు. ఆయన ఎన్నో బొమ్మలు వేశాడు, అన్నిటిని మాస్టర్ పీస్ అనలేదు. కొన్ని వాటిని మాస్టర్ పీస్ అని అన్నారు. అంటే ఆ బొమ్మలేంటో నీకు తెలిస్తే అది వేసిన వాడి గురించే గొప్పతనం నీకు తెలుస్తుంది. మాస్టర్ పీస్ అన్నారు కదా, సరే ఆ బొమ్మ చూస్తే ఆయన గొప్పతనం తెలుస్తుంది, కానీ దాని మాత్రాన నాకు డావిన్సీ గారు తెలుసని చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? సృష్టి కూడా అంతే. సృష్టి కూడా అంతే. ఈ సృష్టిలో దేవుడు మాస్టర్ పీస్ లాగా ఉంది. అందుకనే పౌలు అంటాడు, మీరు దేవుని చేతి పని అయి
హల్లెలూయా. అంటే పౌలు ఉద్దేశం ఏంటనంటే నిన్ను చూసినోడికి ఎంతో కొంత దేవుడి గురించి తెలిసిపోవాలా. ఆ డావిన్సీ గారు వేసిన బొమ్మను చూస్తే ఆయన గొప్పతనం ఎలాగ తెలిసిందో, నిన్ను చూస్తే ఎంతో కొంత దేవుని గొప్పతనం తెలియాలి అని చెప్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు. మనం అలాగ ఉన్నామా? ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి సృష్టిని బట్టి దేవుణ్ణి తెలుసుకోవడం కొంత తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకొక వాక్యం ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఇంకా వివరంగా మీకు తెలియజేస్తాను. ప్రియమైన వర్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆమెన్. దేవుడు సృష్టి ఒకటే అయితే నీకు విశ్వాసం అక్కర్లా, ఆధారాలు ఉంటే చాలు. కానీ దేవుని వాక్యం దేవుడు సృష్టి కంటే అతీతుడు అని చెప్పబట్టే నువ్వు కనిపించే దాన్ని బట్టి కాకుండా అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, అది విశ్వాసం. అందుకనే నిజంగా దేవుని యొద్దకు రావాలంటే విశ్వాసము లేకుండా ఎవడును దేవుని యొద్దకు రాలేడు. ప్రియమైన వర్లరా, ఎవడును దేవుని యొద్దకు రాలేడు. అందుకే క్రిస్టియానిటీ ఈజ్ ఎ బిలీవింగ్ ఫెయిత్, ఈజ్ ఎ బిలీవింగ్ ఫెయిత్. అర్థమైందా? బాగా ఎక్కువైందా? మీ ఫీడ్బ్యాక్ కావాలి, ఇది ప్రసంగం కాదు. ఏమైనా అర్థం అవ్వకపోతే మరలా అడగండి. ఎందుకంటే చాలా బేసిక్ విషయాలు ఇవన్నీ కూడా. మన విశ్వాసానికి చాలా మూలమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అందుకనే ఏమండి, దయ్యాలు ఉన్నాయా? ఉన్నాయా? దేవదూతలు ఉన్నాయా? నిజంగా? ఎక్కడ? క్రిస్మస్ అయిపోయింది. ఈ లోకం 19వ శతాబ్దంలో దయ్యం లేదు, ఏం లేదు అంది. ఎందుకంటే సైకాలజీ బాగా చదివారు అప్పుడు. సైకాలజీ అనే ఫీల్డ్, సైన్స్ బాగా డెవలప్ అయిన శతకం అది. అర్థమవుతుందా? శతాబ్దం. అందుకని ఏమన్నారనంటే ఈ దయ్యాలు, దయ్యం పట్టడాలు ఇవన్నీ మానసిక రోగాలు. అప్పుడు జనాలకు తెలియక వాటిని దయ్యాలు అన్నారు. దయ్యం లేదు, ఏమీ లేదు అని అన్నారు. ఓకే, ఎందుకు అనంటే న్యాచురలిస్టిక్ వ్యూ పెరిగిపోతుంది లోకంలో. ఏంటి అంటే సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకేంటంటే ఏదైనా ల్యాబొరేటరీలో పరిశోధన చేస్తేనే, రుజువు చేస్తేనే నమ్ముతాం. పరిశోధనకు అందకపోతే అది మనం నమ్మం. ఇప్పుడు దేవుడిని అలా ల్యాబొరేటరీలో టెస్ట్ చేయగలమా? పోనీ దయ్యాన్ని టెస్ట్ చేయగలమా? చేయలేము. అందుకే ఉన్నారంటే దయ్యం లేదేమీ లేదన్న. దాని నెక్స్ట్ కంక్లూజన్ ఏమవుతుందంటే 20వ శతాబ్దంలో దేవుడు లేడు, ఏమీ లేడు అన్నాడు. బయటోడంటే పర్లేదు, వాడెవడో చదవకముందు కాకరకాయ అని చదివాక కేకరకాయ అన్నాడట. దేవుడి గురించి ఎక్కడ తెలుసుకుంటే సరిపోదు, ఇక్కడ అనుభవ జ్ఞానం కావాలి. వాక్యం కంటత పెట్టేసి క్విజ్ పోటీలు పెట్టేసి ఇదంతా చేస్తే సరిపోదు. ఆ వాక్యము నీకు అనుభవ జ్ఞానము కావాలి. వెంటనే 20వ శతాబ్దంలో ఏమన్నారో తెలుసా? గాడ్ ఈజ్ డెడ్ అన్నారు. ఏమన్నారు? గాడ్ ఈజ్ డెడ్. దేవుడు చచ్చిపోయాడు. ఎందుకంట? లోకానికి వయసు వచ్చింది. ఎందుకంట?
గాడ్ ఈజ్ డెడ్ బికాస్ వరల్డ్ ఈజ్ కమ్ ఆఫ్ ఏజ్ అని అన్నారు. అంటే లోకానికి వయసు రాకముందు ఏదో దేవుడు అన్నారు, కానీ ఇప్పుడు లోకానికి వయసు అంతా తెలిసిపోయింది కాబట్టి ఇంకా దేవుడు లేడు అని అన్నారు. దానికి పర్యవసానం ఏంటంటే 2 ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి. ఆ తర్వాత దేవుడు లేడంటే ఏమొచ్చింది అంటే అన్నందుకు దేవుడు చప్పించేసాడని కాదు. ఎందుకు మనం దేవుడు లేడు అనేది బాగుంటుంది అంటే దేవుడు లేకపోతే మనం ఏం చేసినా పర్లేదుగా. దేవుడు లేకపోతే పరలోకం లేదు, దేవుడు లేకపోతే నరకము లేదు, దేవుడు లేకపోతే మంచి చెడు లేదు. నీకు ఏది కలిసి వస్తే అది మంచి, నీకు ఏది కలిసి రాకపోతే అది చెడు. మంచి మాటలు బాగా నమ్మవు, నువ్వు చెడు మాటలు బాగా నమ్ముతావు. పాస్టర్ గారి గురించి విన్నారా? ఏంటి 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 ఆయన ఏదో చేశాడు అనుకోండి, ఆయనే చేస్తే మనం చేసేద్దాం. మనం ఒక స్టేజ్లో ఉన్నాం, దేవుడు ఇంకొక స్టేజ్లో ఉన్నాడు. మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. కంగారు ఏంటి, లేటుగా వెళ్దాం అంతా ఎంజాయ్ చేసాక. అందుకే భక్తి అందరికీ ఎప్పుడు వస్తుంది? రిటైర్ అయ్యాక వస్తుంది. ఈ మధ్య రిటైర్ అయ్యాక సేవలోకి వచ్చేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? ఒకదానికి ఒకటి ఎంత సంబంధం ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే బైబిల్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ ఫెయిత్. దేవుడు మన వంటి వాడు కాడు. దేవుడు సృష్టికి అతీతుడు. హల్లెలూయా. రెండవది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ 7 విషయాలు మాట్లాడుకోవాలి కదా. రెండవది, ఎక్కడైనా అర్థం కాకపోతే ఆపండి నన్ను. అథారిటీ ఆఫ్ ద బైబిల్. మొదటిది ఏంటంటే సూపర్ న్యాచురల్ వరల్డ్ వ్యూ అంటారు దాన్ని. అంటే అతీతమైన దృక్కోణం. కొంచెం అన్ని కష్టమైన మాటలు ఉంటాయి, అయినా రాసుకోండి, తర్వాత అయ్యి అలవాటు అవుతాయి. రెండవది అథారిటీ ఆఫ్ ది బైబిల్. దేవుని వాక్యం యొక్క అధికారం. ఇప్పుడే మనం చెప్పాం కదా, గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్. దేవుడు సృష్టిలో భాగము. మరి దేవుడి గురించి తెలుసుకోవాలంటే సృష్టి ద్వారా తెలుసుకోవచ్చు కొంత, కానీ దేవుడినే తెలుసుకోవాలంటే, డావిన్సీ గారి గురించి తెలుసుకోవాలంటే ఆయన వేసిన బొమ్మల నుంచి కొంత అర్థం అవుతుంది, కానీ ఆయన్నే తెలుసుకోవాలంటే ఆ బొమ్మల వల్ల కాదు. కాబట్టి దేవుడినే తెలుసుకోవాలంటే దేవుడే తన్ను తాను బయలుపరుచుకుంటే కానీ ఆయన తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. ప్రియమైన వారలారా, దేవుడే తన్ను తాను బయలుపరుచుకుంటేనే కానీ ఆయన తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. ఈ బైబిల్లో మనం ఏం చదువుతున్నామంటే, అలాగ దేవుడు ఈ చరిత్రలో తన్ను తాను బయలుపరుచుకున్న సంఘటనలన్నింటినీ క్రోడీకరించి ఈ బైబిల్లో పొందుపరిచారు. ఈ బైబిల్ దేని గురించి మాట్లాడుతుంది అని అంటే, దేవుడు మనుషులకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న సంఘటనల గురించి బైబిల్లో మాట్లాడుతుంది. ప్రియమైన వారలారా, అందుకనే బైబిల్ అధికారము కలిగింది. ఈ బైబిల్లో దేవుని వాక్యం అంటున్నాం కదా, ఎవరు రాశారు దీన్ని? దేవుడు రాశాడా, మనుషులు రాశారా? So it is both a divine document and a human document. అర్థమవుతుందా?
యేసు ప్రభువులో ఎలాగైతే దైవత్వము మానవత్వము ఇమిడి ఉన్నాయో అలాగే బైబిల్లో కూడా దేవుని యొక్క చొరవ మానవ ప్రమేయము ఇమిడి ఉంది. హల్లెలూయా. అయితే యేసు ప్రభు మానవుడైనప్పటికీ ఆయనలో ఎటువంటి దోషము లేదు. మానవ ప్రమేయము దీనిలో ఇమిడి ఉన్నప్పటికీ దీనిలో దోషం లేదు. హల్లెలూయా. అందుకనే బైబిల్ అధికారము కలది. మనుషులు రాస్తారని చెప్తున్నాం కదా, వారు ఎలాగ రాశారో పేతురు పత్రికలో చాలా స్పష్టంగా చెప్పబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆమెన్. కాబట్టి ఇది మనుషులు రాశారంటే మనుషులు వారి ఊహను బట్టిది రాసింది కాదు. ఈ వాక్కు మనిషి ఊహను బట్టి కలిగినది కాదని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. వారు ఆత్మపూర్ణులై రాశారు. ఇప్పుడు చూడండి, ఆత్మపూర్ణులై వ్రాయడం అంటే దేవుడు ఆత్మ వారికి ప్రేరేపించినప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందో జరగకుండా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి రాయలేదు. వారు దేవుడికి వారిచ్చిన అనుభవాన్ని ఆత్మలో వారు దాన్ని రంగరించి వారు వ్రాశారు. అర్థమవుతుందా? అంతగా దేవుని ఆత్మ చేత వారు నింపబడ్డారు. క్లాస్లో టీచర్ గారు డిక్టేషన్ చేస్తే అక్కడ రాసేస్తాం, ఏం చెప్తే అది రాయడమే, వాళ్ళకి ప్రమేయం ఏమీ లేదు. కానీ ప్రవక్తలు దేవుని వాక్యాన్ని వ్రాసినప్పుడు, దేవుని ఆత్మ ప్రేరేపణతో వ్రాసినప్పుడు దేవుడు చెప్తుంటే రాసేయలేదు వాళ్ళు. దేవుడు వారి జీవితంలో వారిని పిలవగా వారు దేవుని ఆజ్ఞకు లోబడగా దేవునితో అన్యోన్య సహవాసము చేయగా దేవునితో వారికి ఉన్న అనుభవాలను దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి వారు వ్రాశారు. ప్రియమైన వారులారా, అయితే అది ఎంత అద్భుతంగా దేవుడు వారిని వాడుకున్నాడంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటే విషయం ఇన్ని వేల సంవత్సరాలు అంతమంది వ్రాసిన ఒకరికి ఎక్కడ కాంట్రడిక్షను. హల్లెలూయా. అందుకే ఇది చాలా అద్భుతమైన గ్రంథం. ప్రియమైన వారులారా, అందుకే ఇది అంత అద్భుతమైన గ్రంథము. ఇది దైవికమైన గ్రంథము. ఇది అధికారము కలిగిన గ్రంథము. ఇది అధికారము కలిగిన గ్రంథము. ప్రియమైన వారులారా, అది మనకి అర్థం కావాలి. ఎందుకు బైబిల్ని మనం దేవుని వాక్యం, దేవుని మాట అంటున్నాం? ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. నిన్న చెప్పాను కదా, దేవుణ్ణి చూడలేదు ఎవరు, మరి చూశారు, అది ఎలా చెప్పాలా? దానికి ఒక శాస్త్రం ఉంది. దాన్ని హెర్మెన్యూటిక్స్ అంటారు. ఏమంటారు? ప్రసంగానికి ఒక శాస్త్రం ఉంది. దేవుని వాక్యాన్ని ఎలాగ వివరించాలో చెప్పడానికి ఒక శాస్త్రము ఉంది. ప్రియమైన వారులారా, అది తెలియకుండా నువ్వు చెప్పావంటే, ఫస్ట్ మనకి దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ వాక్యం ఎక్కడి నుంచి తీసుకోబడ్డదో తెలియాలా. 5 పుస్తకాలు అవేంటి? ధర్మశాస్త్రం. ఏంటది? ధర్మశాస్త్రాన్ని బోధించాల్సిన లెక్క ఒకటి. ఆ తర్వాత చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, చరిత్రను బోధించాల్సిన పద్ధతి ఒకటి. ఆ తర్వాత జ్ఞాన సంబంధమైన పుస్తకాలు ఉన్నాయి. అంటే ఏంటి? సామెతలు. భక్తి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, కీర్తనలు.
ఆ తర్వాత సువార్తలు ఉన్నాయి, అపోస్తల కార్యములు ఉంది. అన్నిటినీ ఒకే రీతిగా చెప్పడానికి వీలు లేదు. దేవుడు భూమిని తన స్తంభముల మీద ఉంచాడని ఎక్కడుందండి? యోబు గ్రంథం కదా. అది చరిత్ర లేకపోతే మాట్లాడుతుంది? ఎట్లా చెప్పబడింది? జరిగిన సంగతే, కానీ మాట్లాడుతున్నప్పుడు ఒక కావ్యముగా దాన్ని చెప్పటం, ఆ లిటరేచర్ ఏంటనేది మనకి తెలియాలి. ఒక చరిత్ర పుస్తకంలో దేవుడు 4 స్తంభాల మీద భూమి ఏలాడుతున్నట్టు చెప్పాడు అనుకోండి, దాన్ని మనం లిటరల్గా చరిత్ర ఎప్పుడు ఎలా తీసుకోవాలి? అక్షరానుసారంగా తీసుకోవాలి. ఉదాహరణకు ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అది చరిత్రలాగా తీసుకోవాలా లేకపోతే కవితలాగా తీసుకోవాలా? ఎందుకంటే దానికి హిస్టారిక్గా అది చెప్పబడింది. కానీ ఇది హిస్టారిక్గా చెప్పబడలేదు, అలంకారప్రాయంగా. ఈ భేదం నీకు తెలియకుండా బోధ చేసావనుకోండి, అదేమవుతుందంటే విపరీత బోధ, తప్పు బోధ. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే అక్షరము చంపును కానీ ఆత్మ. కాబట్టి నీకు తెలియాల్సింది అక్షరం తెలిస్తే సరిపోదు, ఏ స్పిరిట్తో అది వ్రాయబడింది. స్పిరిట్ ఆఫ్ ద బైబిల్, అది నీకు తెలియాలా. స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు అంటాం స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటాం. ఏమంటాం? స్పోర్ట్స్ మ్యాన్. అది కనుక తెలియలేదనుకోండి, అక్కడ సరదాగా తీసుకోవాల్సింది ఇటు సీరియస్ అయిపోతాడు. అవునా కాదా? ఆటలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. ఓటమిని గెలుపు ఎలా తీసుకున్నావు అలాగే తీసుకోవాలి. అలా కాకుండా అదేదో పెద్ద యుద్ధంలాగా ఫీల్ అయిపోయావు అనుకో, నువ్వు ఏమవుతుంది? అర్థమవుతుందా? అలాగే బైబిల్ని చదివేటప్పుడు బోధించేటప్పుడు కూడా దీనికి అప్రోచ్ అవ్వాల్సిన ఒక విధానం దైవజనులారా అది తెలుసుకుని దేవుని బోధ, దేవుని వాక్య పరిచర్య చేయండి. విశ్వాసులారా అది తెలుసుకొని మీ విశ్వాసాన్ని ఇతరులతో మీరు పంచుకోండి. ఈ పుస్తకం, ఈ అక్షరాలు దేవుని వాక్యం కాదు. షాక్ తిన్నారు కదా? ఎందుకంటే పొద్దున్న లేచిన వెంటనే ఇలాగనుకుని తల కింద పెట్టుకుని చూడండి, ఇందులో ఉన్న మాటల్ని మనం అనుభవించిన వారంగా దీన్ని మనం గౌరవిస్తాం. కానీ అక్షరాన్ని, ఈ పేజీల్ని కాదు మనం గౌరవిస్తుంది. అది కేవలం అక్షరం మాత్రమే. అది కేవలం అక్షరం మాత్రమే. విశ్వాసం లేనిదే ఈ అక్షరం దేనికి. ఆ విశ్వాసం ఎలా కలుగుతుందంటే ఆ అక్షరం ద్వారానే, ఆ మాట ద్వారానే. చూసారా లింక్? అయితే దీని మధ్యన పరిశుద్ధాత్మ కార్యం ఒకటి ఉంది. అది లేకుండా ఆ బోధ దేవుని బోధ కాదు. అది చదివితే పరిశుద్ధాత్మ లేకుండా అది దేవుని వాక్యం చదివినట్టు కాదు. అందుకనే ఇది ఆత్మావేశముతో కూడింది. హల్లెలూయా. కాబట్టి ఇందులో రాసిన వారు ఒక ఆత్మావేశముతో రాశారు. అవి అర్థం అవ్వాలంటే ఆత్మ సంగతులు చెప్పేయండి. తర్వాత ఆత్మ గలవానికే తెలియను గాని ఆత్మ లేని వాడికి ఆ విషయాలు అవగతము కాదు. We should know the authority of the Bible. We should know the authority of పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనము కాదది. వేదాగమ
పట్టణము కాదది, నరచీకటింట సరకులు వెదకు రీతి మరు వెదకినను నీరదకమైపోవును సుమ్మి. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేకపోతే ఇది ఎంత చదివినా అది పఠనమే కాదు. ఎలాగుంటుందంటే చీకటింట్లో సరుకులు ఎతుకుతున్నట్టు ఉంటుందంటే. ఏమైనా దొరుకుతాయా? విశ్వాసం లేకుండా అసాధ్యం. విశ్వాసం లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా దీన్ని ఎంత చదివినా దానివల్ల ఉపయోగం లేదు. దేర్ ఈస్ ది అథారిటీ ఆఫ్ ద బైబిల్. ఆమెన్. మూడవది, ఇవన్నీ ఫండమెంటల్స్. ఇవి తెలియకుండా మన క్రైస్తవ విశ్వాసాన్ని అనుభవంగా తెలుసుకోలేము. బేసిక్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మీకు తెలియదని కాదు, ఇంకొంచెం లోతుగా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ లోతుగా తెలుసుకోవడం అవసరం. లోతుగా తెలుసుకుంటే దేవునిలో మన అనుభవ జ్ఞానం మరింత లోతుగా ఉంటుంది. ప్రియమైన వర్లారా, త్రిత్వమైన దేవుడు. మూడవది, త్రిత్వమైన దేవుడు. చాలా త్వరగా చెప్పాలి, ఎందుకంటే మూడో దాంట్లో ఉన్నాం, ఇంకా 4 కవర్ చేయాలి. త్వరగా. త్రిత్వమైన దేవుడు. ఒకడే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. అర్థం కావాల్సింది ఏంటంటే కో ఇటర్నల్ అండ్ కో ఈక్వల్. కో ఇటర్నల్ అండ్ కో ఈక్వల్. తండ్రి ఎక్కువ, కుమారుడు ఎక్కువ, పరిశుద్ధాత్మ ఎక్కువ? 3 సమానమే. తండ్రి ముందా, కుమారుడు ముందా, పరిశుద్ధాత్ముడు ముందా? ముగ్గురు కూడా నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఉన్నవారు. ఇది మర్చిపోవడానికి వీలు లేదు. ప్రియమైన వారులారా, మనకు ఎలా అనిపిస్తుంది అంటే తండ్రి ముందు, తర్వాత కుమారుడు, తర్వాత కాదు, వారు ఒక్కరై ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు. త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు, కానీ త్రిత్వ సిద్ధాంతం మాత్రం బైబిల్లో ఉంది. ఆదికాండం 1:27, యెషయా 6:6, మత్తయి 28:16. తర్వాత చదవండి, సమయం లేదు. మన పోలికలో అని అంటాడు. మన పోలికలో. ఎందుకు మన సింగులరా ప్లూరల్లా? మన పోలికలో. ఓకే, మన కొరకు ఎవరిని పంపుదుము అంటాడు యెషయా గ్రంథంలో. మత్తయి సువార్తలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు కాదు కదా, ఏంటది? ముగ్గురే కానీ, ముగ్గురు వ్యక్తులే కానీ ఒకరే, ఉనికి ఒకటే. అందుకనే తండ్రి ఒక నామము, కుమారుడు ఒక నామము, పరిశుద్ధాత్మ ఒక నామము కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి. తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నాం, కుమారుని ద్వారా మనం ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే నిప్పుని అర్థం చేసుకుంటే త్రిత్వం కొంత అర్థం అవుతుంది. నిప్పు, మంట. నిప్పులో ఏమేమి ఉంటాయి? ముందు మంట ఉంటుంది, ఆ తర్వాత వెలుగు, తర్వాత వేడి కదా. ఆ మంట తండ్రి అయిన దేవుడు సోర్స్, వెలుగు కుమారుడైన, వేడిమి
ఆదరణ కదా. మంట మాత్రం అంతా ఒక్కటే, అంతా ఒకటే. ఈ సృష్టిలో ప్రతి పదార్థం కూడా 3 స్థితులు ఉంటాయి: సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్. మనిషిలో కూడా 3 భాగాలు: ప్రాణాత్మ, శరీరం. త్రిత్వం యొక్క జాడలు మొత్తం అంతా ఉంటాయి. దేవుని గురించి కొంతే తెలుసుకోగలం, పూర్తిగా తెలుసుకోలేం మనం. ఎంతవరకు మనకు అవసరమో అంతే ఆయన తను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడు. ప్రియమైన వారలా, తను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడు. త్రిత్వం, అందుకే ఒక ఆయన అంటాడు, ట్రినిటీ ఈజ్ డార్క్నెస్ టు మైండ్ బట్ సన్షైన్ టు హార్ట్ అంటాడు. త్రిత్వం జ్ఞానంతో ఆలోచిస్తే చీకటిగా ఉంటుందంట, కానీ హృదయంతో నమ్మితే అది గొప్ప సూర్యకాంతిలాగా ఉంటుందంట. హల్లెలూయా. ఆ తరువాత నాలుగవది డివినిటీ ఆఫ్ జీసస్. డివినిటీ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క దైవత్వము. క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు ప్రధానం. తండ్రి కదండి గొప్ప. ఇక్కడ గొప్ప తక్కువ అని కాదు, కానీ యేసుక్రీస్తుకి ఎందుకు ప్రాముఖ్యత ఇస్తామంటే మనము నేరుగా తండ్రిని తెలుసుకోగలిగిన శక్తి మనకి లేదు. కుమారుని ద్వారానే మనం తండ్రిని తెలుసుకుంటున్నాం కాబట్టి కుమారునికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే తండ్రికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కాదు. ప్రియమైన వాళ్ళారా, నేరుగా మనం తండ్రిని తెలుసుకోగలిగిన సామర్థ్యం మన దగ్గర లేదు. మనకి తెలిసింది కుమారుడు. కుమారుని ద్వారా తండ్రి వద్దకు మనం వస్తున్నాం కాబట్టి కుమారునికి. అయితే క్రైస్తవ్యానికి యేసు ప్రభు యొక్క మాటలు, ఆయన పనుల కంటే ఆయన ఎవరో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే యేసయ్య ఏం చేశాడో మనకు కావాలి. అద్భుతాలు చేశాడు ఆయన. ఏం మాట్లాడాలో కావాలి. చాలా గొప్పగా మాట్లాడాడు. లోకం ఆయన వెంబడి వెళ్ళింది. కానీ ఆయన ఎవరో తెలుసుకోకపోతే సిలివేస్తావు నువ్వు ఆయన్ని. వినండి జాగ్రత్తగా మాట. యేసు ప్రభు పనులు, మాటలను మాత్రమే నువ్వు తెలుసుకుంటే సరిపోదు. క్రైస్తవ్యానికి మూలం యేసు ప్రభు చేసిన పనులు కాదు, ఆయన చెప్పిన మాటలు కాదు, ఆయన ఎవరో తెలుసుకోవడం. ఆయన ఎవరో తెలుసుకోవడం. మనకేమి ఇష్టం? అద్భుతాలు ఇష్టం, ప్రసంగాలు ఇష్టం. కానీ యేసయ్య తెలిసాడా? ఇది నేను ఎవరి మీద జడ్జిమెంట్ చేయలేను. ఇది ఎవరికి వారు మీ అంతటా మీరు సమాధానం చెప్పుకోవాలి. డూ యు నో జీసస్? ఆయన పనులే నీకు తెలుసా? ఆయన మాటలే నీకు తెలుసా? లేదా ఆయన ఎవరో నీకు? సమరయ స్త్రీతో అంటాడు, అమ్మా నేను ఎవరో, నేను నీకు ఏమి చేయగలనో అది నీవు తెలుసుకుంటే నువ్వు అడుగుతావు నన్ను, కానీ ఈ నీళ్ళు అడగవు. నేను ఇవ్వగలిగిన వేరే నీళ్ళు ఉన్నాయి, అవి తాగితే నువ్వు మరి నంతటికి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య దగ్గర మామూలు నీళ్ళకి వస్తున్నామా గుడికి మనం? యేసయ్య ఎవరో తెలియకపోతే యూ విల్ సెటిల్ ఫర్ లెస్. యేసయ్య అద్భుతంగా ఆవిడ దప్పిక తీర్చే నీళ్ళు ఇవ్వగలడు. ఇవ్వలేడా? నీరుని ద్రాక్షరసంగా చేసిన దేవుడు ఖాళీ కొండను నీటితో నింపలేడా? నువ్వు ఇఫ్ యు ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్స్ వర్క్స్ అండ్ వర్డ్స్, ఉపయోగం లేదు. ఆయన ఎవరో తెలుసుకుంటే అసలు నువ్వు నీళ్లు మర్చిపోతావు. కొండ వదిలేసిందంట అక్కడ. అసలు వచ్చిందే నీళ్ళ కోసం.
కానీ వెళ్తుంది, ఎలాగెళ్తుంది ఆవిడ? కొండ వదిలేసిందంట. ఎందుకంటే ఆయన ఇచ్చేదానికంటే కూడా ఆయన ఎవరో తెలుసుకుంది. నీళ్ళ కంటే ఎక్కువగా ఆయన ఏమి ఇవ్వగలడో తెలుసుకుంది. ఆమె ఏమి పొందుకుందో వెళ్ళి ఇతరులతో హల్లెలూయా. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియానిటీ. కాబట్టి అద్భుతాలు, దేవుని ప్రసంగాలు కాదు, డూ యు నో క్రైస్ట్. అందుకే యేసుప్రభు నేను చేస్తున్న పనుల గురించి ఏమనుకుంటున్నారు అన్నాడా? బాగా చేశాను, అద్భుతం, అందరూ ఏం చెప్పుకుంటున్నారు అన్నాడా? నా ప్రసంగం ఎలా ఉంది అన్నాడు ఆయన? ఏమని అన్నాడు ఆయన? నేను ఎవరునని చెప్పుకుంటున్నారు. ఆమెన్. దానికి సమాధానం నీ దగ్గర లేకుండా నువ్వెంత సేవ చేసినా వేస్ట్. అది నీ అంతటా నువ్వు తెలుసుకోవాల్సిందే. ఎవరో చెప్పితే తెలిసేది. ఎవరైనా యేసును గూర్చి చెప్పగలరు కానీ యేసుని ఎవరు చెప్పలేరు. యేసు నీకు ఏంటో నువ్వే సమాధానం చెప్పాలి. ఆమెన్. అందుకే జ్ఞానం కాదు, యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. కొలస్సీ 2:9. ఇప్పుడు చదువుకున్నాం అది. ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా, గాడ్ హెడ్, ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్, క్రీస్తులో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఆయనలో నివసించుచున్నది. గ్రీకులో ఇక్కడ ప్రత్యేకమైన మాట వాడబడింది. ఈ మాట ఇలా ఉంచుకుని రోమాపత్రిక చూడండి, 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా ఆ దేవుని గూర్చనందు కదా, అది దేవత్వమును గూర్చని కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు. కొలసీలో దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో శరీర రీతిగా ఉంది, నివసిస్తుంది అని చెప్పబడింది కదా. దీన్ని ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే, ఎందుకనగా దేవత్వము గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. ఎలాగంట? దేవుడు అది వారికి విశదపరిచిన ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఈ రెండు కంపేర్ చేసుకుంటే పరిశుద్ధుడైన పౌలు ఏమన్నాడంటే, దేవుడిని గూర్చి తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు? సృష్టిలో ఎంతో కొంత మీకు తెలుస్తుంది ఆయన చేసిన దాన్ని బట్టి. చెప్పాను కదా, మాస్టర్ అండ్ మాస్టర్. కానీ దేవుడినే తెలుసుకోవాలనుకుంటున్నారా? అది క్రీస్తులో తప్పితే ఇంకా ఎక్కడా మీరు తెలుసుకోలేరు. హల్లెలూయా. దట్ ఈస్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. దేవుడు గూర్చి నీ జీవితం కూడా కొంత చెప్తుంది, నా జీవితం కూడా కొంత చెబుతుంది. మహనీయుల జీవితాలు దేవుని గూర్చి కొంత చెబుతాయి. ఇవందరూ వీళ్ళంతా ఈ సృష్టిలో ఉన్న ఏదైనా దేవుని గూర్చి. కొంతమంది అంటారు, ఏ మతం అయితే ఏంటండి, ప్రేమే కదండి, ఏ మతం అయితే ఏంటండి, శాంతే కదండి. ఇవన్నీ దేవుని గూర్చి. కానీ దేవుడినే నువ్వు తెలుసుకోవాలంటే అది క్రీస్తులో మాత్రమే ఈ లోకము తెలుసుకోగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. సువార్తలు ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేసేది ఆయన ఏం చేశాడు, ఏం చెప్పాడు కంటే కూడా యేసుక్రీస్తు బోధలో కాదు, ఆయన క్రీస్తు ఎవరు, క్రీస్తు ఎవరు. యేసే క్రీస్తై
ఉన్నాడు. అసలు ఆయన ఎవరు? ఆయన ఎవరు? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఆయనలో నివసించుచున్నది. ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి యేసయ్య మాటలతో సరిపెట్టుకోకండి, యేసయ్య పనులతో సరిపెట్టుకోకండి. ఆయన ఎవరో, ఆయన మీకేమీ ఇవ్వగలడో ఆయనతో అనుభవ జ్ఞానముతో తెలుసుకోండి. 6వది మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మినిస్ట్రీ ఆఫ్ ద క్షమించండి 5వది ఫైనాలిటీ ఆఫ్ ద క్రాస్. 6వది మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 7వది డివైన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద చర్చ్. డివైన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద చర్చ్. ఇది చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదు, ఇంకొకసారి చెప్పుకుందాం. పాస్టర్ గారు ఈసారి నేను వచ్చినప్పుడు నాకు గుర్తు చేయండి ఈ 3 చెప్పాలని. నెక్స్ట్ టైం ఆ 3 పర్లేదు, ప్రసంగం కాదు కదా, క్లాస్ మరలా చెప్పుకోవచ్చు. అలా చెప్పుకుంటేనే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా కదా. మళ్ళీ ఎప్పుడు వస్తామని. కానీ ఎందుకు అనౌన్స్ చేస్తున్నానంటే ముందే వీటి గురించి మీరు కొంత ఆలోచించండి ఈసారి మనం కూడుకున్నప్పుడు. ఈ 7 విషయాలు వెరీ ఫండమెంటల్ టు క్రిస్టియన్ ఫెయిత్. త్వరగా చెప్పుకుందామా? ఫస్ట్ది వరల్డ్ వ్యూ, సూపర్ న్యాచురల్ వరల్డ్ వ్యూ. 2వది అథారిటీ ఆఫ్ ద బైబిల్. 3వది ట్రినిటీ. 4వది డివినిటీ ఆఫ్ జీసస్. 4 చెప్పేసుకున్నాం. 5వది ఫైనాలిటీ ఆఫ్ క్రాస్. సిలువే శరణం, ఇంకా వేరే ఇంకేమీ లేదు. ఫైనాలిటీ ఆఫ్ ద క్రాస్. 6వది మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 7వది డివైన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద చర్చ్. ఎవరిదండి? అది అర్థం అవ్వట్లేదు లోకానికి. ఎక్కడికి వెళ్ళామంటే సతీష్ గారు చర్చికి వెళ్ళానండి. ఎక్కడికి వెళ్ళావు? కిరణ్ కుమార్ గారు చర్చికి వెళ్ళావు అంటారా? అనకండి. అర్థమవుతుందా? సంఘం ఎవరిది? ఆ మాత్రం తెలీదా? మామూలుగా కూడా అనకండి, ఎందుకంటే అది మనకి ఇంకిపోవాలా. చర్చ్ ఈజ్ డివైన్లీ ఇన్స్టిట్యూటెడ్. దానికి ఒక మిషన్ ఉంది. చర్చ్ ఈజ్ నాట్ ఏ సోషల్ క్లబ్. చర్చ్ ఈజ్ నాట్ ఏ సోషల్ క్లబ్. దానికి ఒక పర్పస్ ఉంది. ఈ విషయాలు ఇంకొకసారి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. మీతో ఈ చక్కని సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. పాస్టర్ గారికి నిండు వందనాలు చెప్తున్నాను. ఈయన ఎప్పుడు చూసినా ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే నమ్మకమైన పరిచర్య, ఆరాధన ఎంతవరకు ఉండాలో అంతవరకే, ఓవర్ యాక్షన్ లేకుండా, వాక్యం ఎంతవరకు ఉండాలో అంత వరకే. మిషనల్ చర్చ్. నేనే పెద్ద సంఘం, ఎక్కడికి వెళ్ళినా తెరలు కట్టేసి నేనే వాక్యం చెప్పేద్దాం అన్నట్టు కాకుండా, అది ఇంపీరియల్ చర్చ్ అంటారు. దట్ ఈస్ నాట్ మిషనల్. దైవజనులారా జాగ్రత్త, దేవుడు ప్రతిదీ మన లెక్క అడగబోతున్నాడు. మీ పరిచర్యను దేవుడు బహుగా దీవించునుగాక. ఈ సంవత్సరం అంతా దేవుని కృపలో మీరందరూ నేను వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నీ దాసు నిలబెట్టి ప్రభా క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మరి ఎంతో చక్కగా వివరించడానికి మీరు చూపించిన కృపను బట్టి దేవా మీకు వందనాలు. ప్రభా చెప్పబడిన మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభా. క్రైస్తవ సత్యం, క్రైస్తవ విశ్వాసం ప్రభా, చారిత్రకమైనటువంటి క్రైస్తవ విశ్వాసం ప్రభా మేము తెలుసుకున్నప్పుడు ప్రభా ఇంకనూ ప్రభా నాయన క్రైస్తవ విశ్వాసం ఎదుటకు కాసు కృపను ప్రతి ఒక్కరికి ప్రభా మీరు దయచేసి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేస్తున్న పరిచయం కూడా మీరు దీవించండి. తిరిగి ప్రభా తన ప్రాంతానికి వెళ్తుండగా నీ సన్నిధి మీరు తోడుగా ఉంచి మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. మరి 2 దినాలు కూడా మరి ఎంత చక్కగా మరి శ్రీకాంత్ గారు మన మధ్యలో ఉండి దేవుని వాక్యం అందించడాన్ని బట్టి మరి సంఘపక్షంగా బ్రదర్కి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం కాన్ఫరెన్స్కి అప్పుడే మీకు టాపిక్స్ కూడా వచ్చేసినాయి కదా. నెక్స్ట్ టైం కాన్ఫరెన్స్కి ఆ టాపిక్స్ కంటిన్యూ అవుతాయి కనుక ప్రార్థన చేద్దాం. రైట్.